అసలు పోర్ట్ఫోలియో అంటే ఏంటి? ఆ పోర్ట్ఫోలియోలో ఉండాల్సిన ఫండ్స్ ఏంటి? ఎలాంటి ఫండ్స్ పెట్టుకుంటే మన పోర్ట్ఫోలియో బాగా ఉంటుంది? అసలు ఎన్ని ఫండ్స్ యాక్ట్ చేయాలి మనం ఎప్పుడు కూడా ఒక ఫండ్ తీసుకునేటప్పుడు ఒకటే టైప్ ఆఫ్ మిడ్ క్యాప్ని సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అన్నిట్లో బాగా టేస్ట్ ఉండేది డెజర్ట్, స్వీట్నెస్ ఉంటుంది. అట్లా అని చెప్పేసి మనం డెజర్ట్ని ఎక్కువ తింటే ఏమవుతుంది? మిగతా మానేసి షుగర్, బీపీలు అన్నీ వచ్చి పోతాం, రైట్? సో వీ నీడ్ ఎ బ్యాలెన్స్డ్ పోర్ట్ఫోలియో. సో వీ నీడ్ గుడ్ సైజ్ ఆఫ్ లార్జ్ క్యాప్, వీ నీడ్ మిడ్ క్యాప్ యాజ్ ఏ ప్రోటీన్ ఆర్ ఫైబర్ వాట్ ఎవర్, అండ్ వీ నీడ్ అ డెజర్ట్ ఆల్సో. సో ఇక్కడ మనకి ఈ వైట్ బౌల్ ఏం చేస్తుంది అంటే లార్జ్ క్యాప్ ఏం చేస్తుంది, అందులో లార్జ్ క్యాప్లో ఉండేవన్నీ కూడా ఫండమెంటల్లీ స్ట్రాంగ్ అండ్ బిజినెస్ పరంగా స్ట్రాంగ్ ఉండే కంపెనీస్ ఉంటాయి కాబట్టి పోర్ట్ఫోలియోని స్టేబుల్గా ఉంచడానికి ట్రై చేస్తూ ఉంటాయి. ఈ మిడ్ క్యాప్ ఈ కొంచెం ఉండేవి ఏం చేస్తాయి అని అంటే మనం తినేదానికి ప్రోటీన్ని యాడ్ చేసి దాని స్పీడ్ని యాక్సలరేట్ చేయడానికి ట్రై చేస్తుంది. లాస్ట్లో ఉండేటువంటి ఆ స్మాల్ క్యాప్ ఏం చేస్తుంది, షుగర్స్ని యాడ్ చేసి బూస్ట్ చేస్తుంది. సో మన రిటర్న్స్ అనేవి ఎప్పుడైనా కానీ ఒక స్టేబుల్ మెథడ్లో ముందరికి వెళ్తూ ఉంటాయి. అలా కాకుండా ఓన్లీ మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్నే మనం పోర్ట్ఫోలియోలో పెట్టుకుంటే అండ్ చరిత్రలో మనకి లార్జ్ క్యాప్ కంటే కూడా వర్స్ట్ రిటర్న్స్ ఇచ్చినటువంటి సంవత్సరాలు మిడ్ అండ్ స్మాల్ క్యాప్ చరిత్రలో ఉన్నాయి. అటువంటి టైంలోనే కనుక మనకి ఏదైనా అవసరం వచ్చింది, పిల్లవాడి చదువుకో దానికో దీనికో డబ్బులకు అవసరం పడ్డాయి అనుకోండి, అప్పుడే అండర్ పర్ఫామ్ చేస్తున్నాయి అనుకోండి, అప్పుడు మీ పోర్ట్ఫోలియో ఎంత బ్యాడ్గా ఉంటుంది. సో పోర్ట్ఫోలియో అనేది కన్స్ట్రక్టెడ్గా ఉండాలి, ర్యాండమ్గా తయారు చేసినట్టుగా ఉండదు. ఇది ఒక టైప్ ఆఫ్ స్ట్రాటజీ.